నరసాపురం లేస్ కళ ఇప్పుడు దేశవ్యాప్తంగా అందరినీ ఆకట్టుకుంటోంది. స్వయంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ లేస్ కళ విశిష్టతను తన మన్ కీ బాత్లో ప్రస్తావించడంతో దేశ ప్రజలు లేస్ కళ విశిష్టతను, ఆ ఉత్పత్తుల ప్రాధాన్యతను తెలుసుకునేందుకు, కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. అసలు ఈ కళా నైపుణ్యం అందరినీ ఎలా ఆకట్టుకుంటోందో ఈ స్టోరీలో చూద్దాం. లేస్ ఇదొక ప్రత్యేకమైన అల్లిక. ఈ ప్రక్రియ ద్వారా రూపొందించే వస్త్రాలు, వస్తువులు ఎంతో ఆకర్షణీయంగా ఉండడమే కాకుండా సౌకర్యవంతంగా కూడా ఉంటాయి. ముఖ్యంగా మహిళలకు ఉపాధి మార్గంగా కూడా అల్లిక రంగం దోహదపడుతోంది. మన రాష్ట్రంలోని పశ్చిమ గోదావరి జిల్లా లేస్ పరిశ్రమకు పెట్టింది పేరుగా మారింది. ఈ రంగం ద్వారా జిల్లా ఏటా కోట్ల రూపాయల విదేశీ మారక ద్రవ్యాన్ని ఆర్జిస్తోంది. కళా నైపుణ్యంతో విశ్వఖ్యాతిని ఆర్జించిన లేస్ పరిశ్రమ అనగానే అందరికీ గుర్తుకు వచ్చేది నరసాపురం. నరసాపురం లేసులకు భౌగోళిక గుర్తింపు సైతం లభించింది. ఫ్రాన్స్ వేదికగా ప్యారిస్లో 2024లో జరిగిన ఒలింపిక్స్లో క్రీడాకారులకు అందించడంతో నరసాపురం లేసు ఉత్పత్తులు ప్రపంచం దృష్టిని ఆకర్షించాయి. లేస్ ఉత్పత్తులు విశ్వ క్రీడలలో భాగమై తెలుగువారి నైపుణ్యానికి గుర్తింపును తెచ్చిపెట్టాయి. సుమారు 175 సంవత్సరాల క్రితం స్వీడిష్ మిషనరీ మహిళలు నరసాపురం ప్రాంతానికి లేసు అల్లికలను పరిచయం చేశారు. అప్పట్లో జీవన భృతి కల్పించేందుకు మిషనరీ మహిళలు లేసు అల్లికలను నేర్పారు. ప్రారంభ దశలో కొద్ది డిజైన్లు మాత్రమే ఉన్నప్పటికీ స్థానిక మహిళల సృజనాత్మక కృషితో ప్రస్తుతం 3500కు పైగా డిజైన్లు అందుబాటులోకి వచ్చాయి. లేసు అల్లే మహిళల్లో మార్కెట్ నైపుణ్యాలు పెంచడం, అధునాతన డిజైన్లలో శిక్షణ ఇవ్వడం ద్వారా వారికి మేలు జరుగుతుందనే ఉద్దేశంతో నరసాపురంలో 2005లో లేస్ పార్కు, అంతర్జాతీయ లేస్ వాణిజ్య కేంద్రాన్ని నెలకొల్పారు. జిల్లా గ్రామీణాభివృద్ధి విభాగం డిఆర్డీఏ ఆధ్వర్యంలో లేసు నిర్వహణ సాగేలా చర్యలు తీసుకున్నారు. దీంతో అల్లికలను వృత్తిగా చేపట్టిన మహిళలకు ఆర్థిక భరోసా లభిస్తోంది. నరసాపురంలో ఉత్పత్తి అయిన అల్లికలను విదేశాలకు సైతం ఎగుమతి చేస్తున్నారు. తాజాగా దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్వయంగా ఈ లేసుల అల్లికలో మహిళల భాగస్వామ్యాన్ని ప్రధానంగా ప్రస్తావించారు. ఈ కళలో అతివలు దూసుకుపోతున్నారని కొనియాడారు. ప్రధానమంత్రి స్వయంగా అల్లికల వృత్తిని ప్రస్తావించడం, మహిళలు తిరుగులేని విధంగా ఈ వృత్తిలో తమ నైపుణ్యాన్ని ప్రదర్శిస్తున్నారని చెప్పడంతో నరసాపురంలోని లేస్ అల్లికదారులలో మరింత ఉత్సాహం నెలకొంది. आंध्र प्रदेश के नारसापुरम जिले की लेस क्राफ्ट की चर्चा अब पूरे देश में बढ़ रही है। ये लेस क्राफ्ट कई पीढ़ियों से महिलाओं के हाथों में रही है। बहुत धैर्य और बारीकी के साथ देश की नारी शक्ति ने इसका संरक्षण किया है। आज इस परंपरा को एक नए रंग रूप के साथ आगे ले जाया जा रहा है। ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురంలో ఏర్పాటు చేసిన లేస్ పార్కుకు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో మరింత గుర్తింపు లభిస్తోంది. లేసు పార్కు వైభవం, నరసాపురం లేసు ఉత్పత్తుల ప్రాధాన్యత రోజు రోజుకు పెరుగుతున్నాయి. లేసు పరిశ్రమ అభివృద్ధికి మరింత మంచి రోజులు రావడంతో పాటు మరింత బాధ్యత పెరిగిందని స్థానికులు చెబుతున్నారు. ఈ లేస్ అల్లికల్లో 360 రకాల డిజైన్స్ అల్లుకుంటాం. మా గ్రూప్ సభ్యులు అందరము కలిపి ఒక చోట కూర్చుని అల్లుకుంటాం. నరేంద్ర మోడీ గారు మా ఈ లేసు ఉత్పత్తుల గురించి టీవీలో ప్రస్తావించడం జరిగింది. దాన్ని ఇంకా ఇంప్రూవ్ చేసుకోవడానికి ప్రధానమంత్రి గారు మాకు చెప్పినందుకు ధన్యవాదాలు. 25 సంవత్సరాల నుంచి మేము లేస్ వ్యాపారం చేస్తున్నామండి. స్టక్లో కోట్లు, ఫ్లవర్స్ అవన్నీ వేస్తాం. ఈ రోజు ప్రధానమంత్రి గారు మాట్లాడారు, మాకు చాలా ఆనందం.